అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నిర్ణయం ఏంటి? నీటి నిల్వ నిర్వహణపై స్పష్టత వస్తుందా? ప్రాజెక్ట్ నిర్వహణపై ఎలా ముందుకు వెళ్లాలి అనే అంశంపై ఇవాల్టి మీటింగ్ లో తేలబోతుందా? మీటింగ్ ఎజెండా ఏంటి? అధికార విపక్షాల వాదనలు ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి ఇవాళ ఢిల్లీలో కీలక సమావేశం జరగబోతోంది. సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసీ, తెలంగాణ ప్రభుత్వంతో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డీఎస్ఏ సమావేశం నిర్వహించబోతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు, నీటి విడుదల అంశాలపై చర్చించబోతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై ఈ మీటింగ్లో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 3 బ్యారేజీలు అసలు నీటి నిల్వకు అనుకూలమా కాదా అనేది కూడా తేలే ఛాన్స్ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు చేయాలన్న డిమాండ్లు ఎక్కువ అవుతున్న వేళ పూర్తిస్థాయి మరమ్మతులకు సంబంధించిన ప్రణాళికలపై కూడా ఎన్డీఎస్ఏ స్పష్టత ఇచ్చే ఛాన్స్ ఉంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రత, నిర్మాణ నాణ్యతపై సాంకేతిక పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. కాంక్రీట్ నాణ్యతకు సంబంధించిన పరీక్షలు నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై కూడా ఇవాల్టి సమావేశంలో స్పష్టత రాబోతుందన్న అంచనాలున్నాయి. కాళేశ్వరం విషయంలో ఎన్డీఎస్ఏ సూచనల మేరకే తాము ముందుకు వెళ్తున్నామని పదే పదే చెప్తున్నారు సీఎం రేవంత్. 2024 ఏప్రిల్ 25న ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం బ్యారేజీల్లో నీటి నిల్వ సాధ్యం కాదు. పరీక్షల అనంతరం మరమ్మతులు చేసి ప్రాజెక్టును ఉపయోగంలోకి తేవాలని ఎన్డీఎస్ఏ చెప్పిందని గుర్తు చేశారు. 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది. సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత, భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది. ఇందులోనే అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ విషయంలో సీఎం వాదనతో విభేదిస్తుంది బీఆర్ఎస్. ప్రాజెక్ట్ నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. ఈ నిర్ణయాలను నియంత్రించే అధికారం ఎన్డీఎస్ఏకు లేదంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఎన్డీఎస్ఏ అనేది ఇట్స్ నాట్ ఎ అథారిటీ విచ్ కెన్ కంట్రోల్ స్టేట్ గవర్నమెంట్ డెసిషన్. ఇట్స్ ఎ అడ్వైజరీ బాడీ, ఇట్స్ ఎ రెగ్యులేటరీ బాడీ. అంతేగాని వారి సంపూర్ణ అధికారాలు వారికి లేవు మేడిగడ్డ మీద కానీ ఇంకోటి కానీ. ప్రాజెక్టును ఉపయోగంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్తున్న తెలంగాణ ప్రభుత్వం వచ్చే వేసవి నాటికి 3 బ్యారేజీల ద్వారా నీటిని అందించే ప్రయత్నం చేస్తున్నామంటోంది.